హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి జియో ట్యాగింగ్ అనేది చేయడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు, దీని వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు ఇది చేయడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనే టాపిక్ మీద మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా చేసినట్టయితేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరడం అనేది జరుగుతుంది. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 4 నెలల సమయం అవుతుంది. ఈ 4 నెలల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి ఈ 6 హామీలని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా దీపావళి రోజున ఉచిత సిలిండర్స్ ఇస్తామనే హామీని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా 3 సిలిండర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి, ఒక్కో కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా మేము పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క పథకాన్ని దీపావళి రోజున మొదలు పెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా గ్యాస్ కేవైసీ ఎవరెవరికైతే కంప్లీట్ కాలేదో వారెవరికి కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు కాలేకపోయారు. చాలా మందికి ఈ గ్యాస్ సిలిండర్స్ అనేది రాలేదు. సో ఇక ఫ్యూచర్లో అమలు చేసేటటువంటి పథకాలను దృష్టిలో ఉంచుకొని వీటన్నింటిలో భాగంగా ప్రతి ఫ్యామిలీని జియో ట్యాగింగ్ అనే పద్ధతి తీసుకురావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం, దాని రూపకల్పన చేయడం కూడా జరిగింది. ఇప్పుడైతే ఈ పథకాలన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా ఈ జియో ట్యాగింగ్ అనేది చేస్తారు. జియో ట్యాగింగ్ లో మీ యొక్క ఇంటికి గ్రామ సచివాలయ సిబ్బంది, అందులో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఇంటింటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, మీ ఇంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఫర్ సపోజ్ భార్యాభర్త వేరు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టయితే వారిని ఒకే రేషన్ కార్డులోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఇందులో ఉంది. తద్వారా ఒకే చోట ఒక ఫ్యామిలీలో 2 పెన్షన్స్ పొందేటటువంటి ఎవరైనా 2 వ్యక్తులు ఉన్నట్టయితే ఆ 2 పెన్షన్స్ ని కూడా తొలగించే అవకాశం ఉంది. అందులో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుల తడకలు ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ని సవరించుకోవాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ జియో ట్యాగింగ్ అనే ప్రక్రియను మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే మీకు ఈ జియో ట్యాగింగ్ అనేది మీ గ్రామాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అధికారులు వచ్చేసి ఈ యొక్క జియో ట్యాగింగ్ ప్రక్రియని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మిమ్మల్ని దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి సంబంధించిన సదరం సర్టిఫికెట్ కూడా అడుగుతారు. అలాగే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్, మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ నెంబర్స్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్స్, ఈ విధమైన పూర్తి సమాచారం, మీ యొక్క ఆస్తుల వివరాలు కూడా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఇలాంటి పూర్తి సమాచారాన్ని కూడా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జియో ట్యాగింగ్ ప్రక్రియలో భాగంగా అడుగుతారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీరు క్లారిటీగా ఇవ్వండి. నేను దీనికి సంబంధించిన ఫామ్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఒక వీడియో కూడా మీకు క్లియర్ కట్ గా చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూస్ఫుల్ వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.